హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2026లో కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అలా క్రియేట్ చేసుకున్న అకౌంట్ క్రియేటర్ అకౌంట్ కింద లేదా పర్సనల్ అకౌంట్ కింద లేదా బిజినెస్ అకౌంట్ కింద ఎలా చేంజ్ చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నేమ్ అన్నది అడుగుతుంది. ఒకవేళ మీరు పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీ నేమ్ అన్నది ఎంటర్ చేయండి, లేదా క్రియేటర్ రిలేటెడ్ అయితే ఆ నేమ్ ఎంటర్ చేయండి, లేదా బిజినెస్ రిలేటెడ్ అయితే ఆ నేమ్ అన్నది ఎంటర్ చేయండి. గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండుంటే ఇక్కడ మీకు అయితే సజెస్ట్ చేయదు, ఇంటూ మార్క్ అయితే వస్తుంది. సో దీనికోసం మీరు పూర్తిగా నేమ్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఇదే నేమ్ తో కంటిన్యూ అవుతానంటే చిన్న చిన్న కీవర్డ్స్ చేంజ్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ వచ్చి అదైతే సజెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రిలేటెడ్ గా ఇక్కడ మ్యాటర్ అయితే వస్తుంది. ఇక్కడ ఎస్ కంటిన్యూ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ కంప్లీట్ యువర్ సైన్ అప్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ అయితే అడుగుతుంది. మీరు ఒకవేళ తర్వాత యాడ్ చేసుకుంటాను అనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదా ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ ఫోటో అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీ గ్యాలరీ నుంచి ఏ ఫోటో అయితే అది సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే అనే దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రిమెంబర్ లాగిన్ ఇన్ఫో అని వచ్చింది కదా, ఇక్కడ రిమెంబర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళు ఫాలో అవ్వాలనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నది ఇక్కడ సెట్ చేసి ఇక్కడ నుంచి ఫాలో అయితే అవ్వచ్చు. నెక్స్ట్ మీకు ఏ కేటగిరీ రిలేటెడ్ రీల్స్ ఇష్టమో లేదన్నది కొన్ని రీల్స్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నచ్చిన రీల్ అన్నది ఇంట్రెస్టెడ్ అన్న దాని మీద ట్యాప్ చేసి ఆ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంట్రెస్ట్ లేదనుకుంటే నాట్ ఇంట్రెస్ట్ అని మీద ట్యాప్ చేయండి. అంతే, మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయినట్టే. అయితే ఎవరైతే పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే పర్సనల్ అకౌంట్ క్రియేట్ అయినట్టే. ఇకపై నుంచి మీరు నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నది యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా క్రియేట్ చేసుకున్న అకౌంట్ లో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ చేయాలంటే లైక్ ప్రొఫైల్ చేంజ్ చేయాలన్నా, లేదా నేమ్ చేంజ్ చేయాలన్నా, బయో చేంజ్ చేయాలన్నా సరే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ లోకి వచ్చిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. టాప్ లో ప్రొఫైల్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు ఈజీగా గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ప్రొఫైల్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను ప్రొఫైల్ పిక్చర్ పెట్టను, అవతార్ పెడతాను అనుకుంటే ఇక్కడ అవతార్ దాని మీద ట్యాప్ చేసి మీ ఫేస్ రిలేటెడ్ గా అవతార్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ అవతార్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీ స్కిన్ టోన్ అడుగుతుంది, స్కిన్ టోన్ సెలెక్ట్ చేసుకొని మీ ఫేస్ రిలేటెడ్ గా అవతార్ క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా, సో దాని రిలేటెడ్ గా ఇక్కడ సెల్ఫీ అయితే అడుగుతుంది. సెల్ఫీ తీసుకొని అవతార్ అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ అవతార్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ బాడీ టైప్ అడుగుతుంది, బాడీ టైప్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ కొన్ని డ్రెస్సెస్ అయితే సజెస్ట్ చేస్తుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. అంతే, మీ ఫేస్ రిలేటెడ్ గా ఒక అవతార్ అయితే క్రియేట్ అయిపోయినట్టే. అయితే ఇలా క్రియేట్ అయిన అవతార్కి కొన్ని స్టిక్కర్స్ అయితే జనరేట్ చేస్తుంది చూడండి. ఇందులో మీకు ఏదైనా నచ్చిన స్టిక్కర్ ఉంటే యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు యాడ్ చేసుకున్న స్టిక్కర్ అయితే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ లో చూపిస్తుంది చూడండి. చూసారు కదా. నెక్స్ట్ నేమ్ అది చేంజ్ చేయడం కోసం అదే ఎడిట్ ప్రొఫైల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బయోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బయో కొత్తగా యాడ్ చేయడానికి యూనిక్ గా యాడ్ చేద్దాము కానీ ఐడియాస్ రావట్లేదు అనుకుంటే వేరే వాళ్ళ ప్రొఫైల్స్ చూసి అక్కడి నుంచైనా మీరు రెఫర్ తీసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే గూగుల్లో ఇన్స్టాగ్రామ్ బయోస్ అని చెక్ చేస్తే కొన్ని సజెస్ట్ అయితే చేస్తుంది, దాని రిలేటెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత యాడ్ లింక్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే దాని లింక్ యాడ్ చేసుకోవచ్చు, లేదా అదర్ లింక్స్ ఉన్నా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి వాట్సాప్ కూడా లింక్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి వాట్సాప్ కూడా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ జనరల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి మీరు మేలా ఫీమేల్ అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే, ఇలా క్రియేట్ చేసుకున్న పర్సనల్ అకౌంట్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ నుంచి మీరు ఈజీగా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా పర్సనల్ అకౌంట్ ఇలా క్రియేట్ చేయొచ్చు. సో ఇలా క్రియేట్ చేసిన పర్సనల్ అకౌంట్ నుంచి మీరు క్రియేటర్ అకౌంట్ కింద లేదా బిజినెస్ అకౌంట్ కింద ఎలా చేంజ్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. దీనికోసం 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెర్చ్లో ప్రొఫెషనల్ అని సెర్చ్ చేస్తే స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని వచ్చింది కదా, దీని మీద ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కొంత మ్యాటర్ అయితే వస్తుంది, ఇక్కడ నెక్స్ట్ దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ కేటగిరీ రిలేటెడ్ అన్నది అడుగుతుంది. సో ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, లేదా క్రియేటర్ అయితే క్రియేటర్, లేదా డిజిటల్ అయితే డిజిటల్ అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రియల్ క్రియేటర్ అన్నది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పై ట్యాప్ చేశాను. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ చూడండి, ఇక్కడ క్రియేటర్ లేదా బిజినెస్ అని అడుగుతుంది. అంటే మీరు ఒకవేళ ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బిజినెస్ రిలేటెడ్గా క్రియేట్ చేసినట్టయితే బిజినెస్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను క్రియేటర్ రిలేటెడ్ అయితే క్రియేటర్ అన్నది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. వన్స్ నెక్స్ట్ పై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రమోషనల్ ఈమెయిల్స్ అని ఉన్నది, దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై కంటిన్యూ చేయండి. అంతే, మీ పర్సనల్ అకౌంట్ కాస్త బిజినెస్ అకౌంట్ లేదా క్రియేటర్ అకౌంట్ కింద చేంజ్ అయినట్టు. సో ఓవరాల్గా ఈ వీడియోలో మనం 2026లో కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అలా క్రియేట్ చేసిన అకౌంట్ని పర్సనల్ అకౌంట్ కింద ఎలా మార్చాలి, లేదా క్రియేటర్ అకౌంట్ కింద ఎలా మార్చాలి, బిజినెస్ అకౌంట్ కింద ఎలా మార్చాలి అన్నది ఈ వీడియోలో చూసాం. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి ఉంటానైతే.